హైదరాబాదు అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ రావటం మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. ఆయన చేసినటువంటి మహా త్యాగాలు ఎంతో గొప్పవి. ప్రత్యేకంగా చెప్పుకోదలసింది ఏంటంటే రిజర్వేషన్. ఈరోజు రిజర్వేషన్లలో ఎంతో స్ఫూర్తిదాయకంగా మన అంబేద్కర్ గారు ప్రకటించారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనగారిన కులాలకి ఒక రిజర్వేషన్ ద్వారా ఆయన ఎంతో అద్భుతమైన ఫలాలను అందింపజేశారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే మాది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం. మేము ఒక అంబేద్కర్ గారి ఆశయాలు సాధన నెరవేర్చుట కొరకై మేము ఒక దళిత ఎంపీటీసీగా మేము అక్కడ పోటీ చేయటం జరిగింది. మేము ఆ పోటీలో కూడా గెలవటం జరిగింది. కేవలం ఇది అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే మేము ఆ రిజర్వేషన్ల ఫలాలను ఈ రోజు సగర్వంగా అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుడికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి అంతేకాకుండా యావత్తు ప్రపంచము గర్వించదగ్గే విధంగా మన భారతదేశంలో కాకోకుండా యావత్తు ప్రపంచం గర్వించదగ్గే విధంగా ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విచ్చేసినటువంటి సోదరమణులకు, నా యొక్క అక్కలకు, తమ్ములకు, బంధుమిత్రులు అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్.